సో, సోవరెన్ గోల్డ్ బాండ్స్ గురించి డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలనుంది. రైట్ నౌ అసలు కాస్ట్ ఏ విధంగా ఉంది? యాహ్! సావరీన్ గోల్డ్ బాండ్స్ ఏంటంటే, ఈ స్కీమ్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. బేసికల్లీ పర్పస్ ఏంటంటే, ఆహ్, అన్ గోల్డ్ రూపంలో మన దగ్గర ఇండియన్స్‌కి ఉంది ఏంటంటే వీక్‌నెస్ ఏంటంటే, గోల్డ్ రూపంలో వి కీప్ అంటే ఫ్యామిలీ ట్రెజర్ లాగానే అనుకోండి. బికాజ్ ఇట్స్ ఎ సేఫ్టీ యాసెట్ లాగా మనం పెట్టేసుకుంటాం. జనరేషన్ టు జనరేషన్ మనం మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి ఇవ్వడం అనేది ఒక ట్రెడిషన్‌గా వస్తోంది. సో, మన గోల్డ్ కన్జంప్షన్ అందుకే ఎక్కువ ఉంటదనమాట. ఇంటర్నేషనల్‌లో చూసుకుంటే మనం గోల్డ్ జాగ్రత్త ఎక్కువ పెట్టుకుంటాం. ఎందుకంటే వి బిలీవ్ గోల్డ్ ఈజ్ ఎ సేఫ్ యాసెట్. మళ్ళీ ఈజీలీ ఎప్పుడంటే అప్పుడు ఉంటది. అండ్ ఎంతుందని చూపించుకోవడం కూడా సొసైటీలో ఒక రకమైన ప్రైడ్. మా మా ఇంట్లో 5 కిలోల బంగారం ఉంది, కిలో బంగారం ఉంది, 10 తులాల బంగారం, 20 తులాలు. సో, దట్ నంబర్ ఈజ్ ఆల్సో అ ప్రైడ్. అమ్మాయి పెళ్లి చేసినప్పుడు గానీ, ఆర్ ఇల్లు విడిపోయినప్పుడు, అన్నదమ్ములు విడిపోయినప్పుడు తలా 50 తులాల బంగారం, తలా హాఫ్ కిలో బంగారం, అంటే సంథింగ్ లైక్ ఇట్స్ ఎ ప్రైడ్ యాహ్! అసోసియేటెడ్. సో, ఇది అనవసరంగా అంటే ఈ గోల్డ్ అంతా అన్‌ప్రొడక్టివ్. ఇంత అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఈజ్ నాట్ ఈల్డింగ్ ఎనీ రిటర్న్స్ కానీ ఎటువంటిది ఇవ్వట్లేదు. సో, గవర్నమెంట్ ఏం చేసిందంటే లెట్ అస్ యూజ్ దట్ యాసెట్. ఎందుకంటే గోల్డ్ ఈజ్ ఏ స్టాండర్డైజ్డ్ యాసెట్. గోల్డ్ ఎక్కువ ఉంటే ఏంటంటే కంట్రీకి దేర్ ఆర్ వేస్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్‌లో గానీ, కరెన్సీ రేట్‌లో కానీ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ బేస్డ్ ఆన్ అమౌంట్ ఆఫ్ గోల్డ్ విత్ ఆర్‌బీఐ. సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే ఉంటాయో ప్రతి కంట్రీలో ఎంత గోల్డ్ ఉందనే దాన్ని బట్టి కూడా నీ కరెన్సీ స్ట్రెంగ్త్ అనేది మారుతదనమాట. సో, అందుకోసమే టు బూస్ట్ అప్ అవర్ వీటి కోసం ఎస్‌జీబీ అండ్ ఆర్ సావరిన్ గోల్డ్ ఫండ్. సో, ఏంటంటే ఇందులో అప్ టు అంటే 1 గ్రామ్ నుంచి అప్ టు 4 కేజీస్ వరకు పర్ పర్సన్ క్యాన్ బి డిపాజిట్ చేయొచ్చు. సోర్స్ అడగరు ఇప్పటికైతే. అంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చి పెడుతున్నారని అడగరు. సో, ఇట్స్ ఎ గుడ్ వే టు మీ పాత అంటే వారసత్వంగా వచ్చిన బంగారాన్ని గానీ అవన్నిటిని మానిటైజ్ చేసుకోవడానికి ఒక గుడ్ మెథడ్. ఎందుకంటే అఫీషియల్‌గా నువ్వు డిపాజిట్ చేసి మనము వస్తుంది కాబట్టి. అండ్ ఇందులో థింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ బ్యాంక్ డిపాజిట్ లాగా కాదు ఈ బాండ్స్. ఇక్కడ మీరు అప్ టు 2.5% పర్ యానమ్ గవర్నమెంట్ మనకిస్తుంది వీటి మీద రిటర్న్స్. సో, ఇప్పుడు రూ. 1,00,000 పెడితే 2.5% ఆఫ్ రూ. 1,00,000 మనకొస్తాయన్నమాట. సెకండ్ వాటెవర్ యూజువల్లీ గోల్డ్ ఎస్‌జీబీ టర్మ్ ఏంటంటే 8 సంవత్సరాలు. సో, ఇవాళ పెడితే 8 సంవత్సరాలు లాక్ ఇన్ ఉంటుంది. బట్ 5th ఇయర్ ఆన్వర్డ్స్ కావాలంటే తీసేసుకోవచ్చు. సో, కానీ 8 సంవత్సరాలు పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే 8 సంవత్సరాల తర్వాత ఈ గోల్డ్ వాల్యూ ఎంతుంటే అంత క్యాపిటల్ గెయిన్. ఇవాళ లెట్స్ సే గోల్డ్ 60,000 ఉంది తులం. అప్పుడు రూ. 1,00,000 అయింది. సో, ఆ రోజు వాల్యూ నీకు అంత డబ్బులు ఇస్తారు, లేదంటే గోల్డ్ రూపంలో తీసుకోవచ్చు. సో, ఆ క్యాపిటల్ ఏదైతే అప్రిసియేషన్ ఉందో టాక్సెస్ ఏమీ లేవు. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ 0. మీరు 8 ఇయర్స్ పెడితే సో, అంటే 8 ఇయర్స్ వరకు ఫుల్ ఉంచేస్తే అంటే ఎక్స్‌పైరీ వరకు మొత్తం టర్మ్ మొత్తం ఉంచేస్తే 0 క్యాపిటల్ గెయిన్స్ అన్నమాట. కాదు ముందు తీసుకుంటాం ఆఫ్టర్ 5 ఇయర్స్ అండ్ 6 మంత్స్. సో, ఇవాళ పెట్టాక అప్ టు 5 ఇయర్స్ 6 మంత్స్ వరకు వీ కెనాట్ టేక్ ద మనీ. బాండ్‌ని మనం ఎన్‌కాష్ చేసుకోలేం. బట్ 5.5 ఇయర్స్ తర్వాత యూ కెన్ స్టార్ట్ అప్ టు 8 ఇయర్స్. ఆ 2.5 ఇయర్స్‌లో మన ఇష్టం. సో, అది. సో, అడ్వాంటేజ్ ఎందుకు ఎస్‌జీబీ అంటే మీ దగ్గర బంగారం ఉంది. ఎప్పుడు భయం ఎవరైనా ఎత్తుకుపోతారు. సో, ఎస్‌జీబీ బాండ్స్ రూపంలో పెడితే మనకి ఇంక భయపడాల్సిన అవసరం లేదు. బికాజ్ సెక్యూరిటీ మన దగ్గర ఓన్లీ పేపర్ ఆర్ మన డీమ్యాట్‌లో బాండ్స్ ఉంటాయి కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు వరీ. ఫిజికల్ పేపర్ అయినా ఆర్ దీంట్లో డీమ్యాట్ రూపంలో కొన్నా సో, దొంగల నుంచి భయం ఉండదు. రిస్క్ అనేది భయం ఉండదు. మళ్ళీ యాజ్ ఐ సెడ్ ఇట్ ఈస్ ఎ గుడ్ వే మల్టిపుల్ పీపుల్ మధ్యలో అప్ టు 4 కేజీ దేర్ ఈస్ నో ఇష్యూ. అండ్ ఇవి అంటే దీనికి కూడా గోల్డ్ ఇది ఎప్పటికీ కంటిన్యూస్‌గా పెట్టట్లేదు. ఎవ్రీ ఇయర్ ఫ్యూ టైమ్స్ రిలీజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ మంత్ 18th డిసెంబర్ 18 నుంచి 22 వరకు ఓపెన్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద యూ కెన్ బై ఇన్ దీస్ బాండ్స్ ఇన్ పోస్ట్ ఆఫీస్‌లో కొనొచ్చు. లేదంటే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా డీమ్యాట్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు. ఎనీ స్టాక్ బ్రోకర్, మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ కూడా ఎస్‌జీబీస్ ఆఫర్ చేస్తాయి. ఎవరి ద్వారానైనా కొనొచ్చు అనమాట మనము. సో, ఇవి ఇట్స్ అ గుడ్ మెథడ్. అంటే దీనివల్ల మన అన్‌ప్రొడక్టివ్ అంటే మనం వాడని బంగారం ఏదైతుందో ఒట్టి దాచిపెట్టే కన్నా మీరు అమ్మట్లేదు 2.5% ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లస్ వాటెవర్ గోల్డ్ పర్పస్ యూజువల్లీ క్యాపిటల్ ఇవాళ 60,000 ఉంది. అప్పుడు ఎంత అవుద్దో తెలీదు. ఆర్ మా తాతల టైంలో ఇంత రేట్ ఉండింది. ఇప్పుడు ఇంత అయింది చూడండి అంటారు. సేమ్ యూ కెన్ డూ దట్ సేమ్. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ హోల్డింగ్ ఫిజికల్ గోల్డ్ మనం ఇందులో పెట్టడం వల్ల
యూ గెయిన్ దిస్ టు అడ్వాంటేజ్ అనమాట. సో ఎవరైతే అపటేట్ ఎవరికైతే ఉందో ఇట్స్ గుడ్ టైం. December 18th to 22nd ఉంది, అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కూడా 5 days ఓపెన్ అవుతుంది. సో యూ కెన్ ప్రిపేర్ ఫర్ ఇట్ అండ్ అప్లై ఫర్ ఇట్. ఓకే. సో లైఫ్ ఇన్సూరెన్స్ విషయానికి వస్తే లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి ఆ ప్రొసీజర్, ఆ ప్రాసెస్ ఏంటి అంటారు? ఎస్, చాలా క్రూషియల్ టాపిక్ అండి. ఏంటంటే అందరూ కొనండి కొనండి అని చెప్తారు, కొనడానికి 100 మెథడ్స్ చెప్తారు, ఏం చేయాలో చెప్తారు. బట్ నిజంగానే మన లైఫ్ రిస్క్ అయితే ఏదైనా ఇబ్బంది వస్తే క్లెయిమ్ చేయాల్సి వస్తుంది. సో అప్పుడు తీసుకోవాల్సిన థింగ్స్ ఏంటి అంటే ఇంపార్టెంట్ థింగ్స్, ఫ్యూ థింగ్స్ చెప్తాను. ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే ఎవరైనా పర్సన్ ఇప్పుడు టర్మ్ లైఫ్ రిస్క్ అయింది, ఎవరైనా అంటే చనిపోగానే ఇమ్మీడియట్గా కంపెనీకి ఇంటిమేట్ చేయడం అంటారు. సో కాల్ సెంటర్ ద్వారా చేయొచ్చు, ఈమెయిల్ ద్వారా చేయొచ్చు, ఫోన్ ద్వారా, ఆర్ మీరు ఎవరి ద్వారా ఏదైనా అడ్వైజర్ ఏజెంట్ ద్వారా కొన్నారనుకోండి, వాళ్ళ ద్వారా కూడా కంపెనీకి ఇంటిమేట్ చేయొచ్చు అనమాట. సో ఇంటిమేషన్ యాజ్ ఎర్లీ ఈజ్ బెటర్. అంటే ఇది జరిగింది, పాలసీ హోల్డర్ ఈ పాలసీ నెంబర్ వ్యక్తి ఈ యాక్సిడెంట్ వలనో, న్యాచురల్ డెత్ వలనో, ఇల్ హెల్త్ వలనో అని ఇట్లా జరిగిందని చెప్పడం ఫస్ట్. అది ఇట్ కుడ్ బి ఓరల్ కమ్యూనికేషన్, ఫోన్ కమ్యూనికేషన్, ఈమెయిల్ కమ్యూనికేషన్ క్యాన్ బి డన్, ఆర్ పేపర్ మీద రాసి కూడా ఇవ్వచ్చు. ఇది ఫస్ట్ థింగ్, ఇంటిమేషన్ అంటారు. ఇది అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కొన్ని కీ డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. ఒకటి క్లెయిమ్ ఫామ్ మీరు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని కంపెనీస్ వాళ్ళ వెబ్సైట్స్లో క్లెయిమ్ ఫామ్స్ ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకొని అందులో కావాల్సిన డీటెయిల్స్ అన్నీ, ఎవరైతే డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో, పాలసీ హోల్డర్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి, పాలసీ డీటెయిల్స్ ఎంటర్ చేసి, దాంతోపాటు డెత్ సర్టిఫికేట్, యూజువల్లీ డెత్ సర్టిఫికేట్ షుడ్ బి అంటే అందులో ఏంటంటే ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ డెత్ మెన్షన్ చేసి ఉండాలి. అండ్ యూజువల్లీ ఇష్యూడ్ బై సమ్ గవర్నమెంట్ ఏజెన్సీస్ అనమాట. వాళ్ళు మున్సిపల్, ఇప్పుడు జిహెచ్ఎంసీ అయితే ఇప్పుడు సిటీ లాంటి దాంట్లో, ఆర్ విలేజెస్లో అయితే గ్రామ పంచాయత్ కానీ, ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్, బేసికలీ గవర్నమెంట్ అథారిటీస్ నుంచి ప్రాపర్ డెత్ సర్టిఫికేట్ విత్ కాజ్ ఆఫ్ డెత్ కూడా ఉండాలి. ఓకే, అది వచ్చాక అదొకటి. దాంతోపాటు నామినీ ఫామ్, అందులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలసీలో పాలసీ డాక్యుమెంట్, థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పాలసీ డాక్యుమెంట్. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ చాలా మటుకు పంపిస్తారు, లేకపోయినా డిజిటల్ది ఉన్న పీడిఎఫ్ పంపిస్తారు, యూ కెన్ డౌన్లోడ్ ఇట్. ఆ డాక్యుమెంట్ ఒకటి పెట్టుకోవాలి, ఒరిజినల్ ఉంటే ఒరిజినల్, ప్రింటెడ్ ఉంటే ప్రింటెడ్. అందులో నామినీ మెన్షన్ చేశారనుకోండి, నామినీ డీటెయిల్స్, నామినీ కేవైసీ, బేసికలీ నామినీ ఆధార్, పాన్, బ్యాంక్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా సపోర్ట్ డాక్యుమెంట్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 2 things. ఒకటి న్యాచురల్ సర్కమ్స్టాన్స్లో డెత్ అయిందనుకోండి, మెడికల్ రికార్డ్స్, ఏవైనా లాస్ట్ 6 months 3 monthsలో ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా, ఏమైనా ఇష్యూస్ వల్ల మెడికల్ రికార్డ్స్ అంత బాగా ఉన్నాయా, హాస్పిటలైజేషన్ వల్ల హాస్పిటలైజ్లో డెత్ అయింది, ఏదైనా ఇల్నెస్, దాని మెడికల్ రికార్డ్స్. అండ్ థర్డ్, ఇఫ్ ఇట్ ఇన్వాల్వ్స్ అన్ యాక్సిడెంట్ ఆర్ అన్యాచురల్ డెత్, సో అప్పుడు పోలీస్ రిపోర్ట్, సో పోలీసుల దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కానీ, ఆ రిపోర్ట్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తారు. సో ఆ రిపోర్ట్, ఇవన్నీ డాక్యుమెంట్ బేస్డ్ ఆన్ ద కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్లో డెత్ బట్టి మనం ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదైతే ఉందో వాటికి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆఫీసెస్ అన్ని సిటీస్లో ఉంటాయి. వాళ్ళకి ఫిజికల్గా వెళ్తే ఏంటంటే వాళ్ళ దగ్గరుండి అన్ని ఫిల్ చేస్తారు. కొన్ని కంపెనీస్ యాక్చువల్లీ మనం ఇంటిమేట్ చేయగానే వాళ్ళే గ్రీఫ్ కౌన్సిలర్స్ అంటారు. సో మనకి సపోర్ట్ చేయడానికి కౌన్సిలర్స్ని పంపించి డాక్యుమెంటేషన్ కూడా హెల్ప్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి, కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో అది కూడా అందుకే ఇంటిమేషన్ తొందరగా చేస్తే సమ్ పాలసీస్ కమ్ విత్ ఆల్ దీస్ ఆప్షన్స్ ఆల్సో. అండ్ ఆర్ మనకి అన్ఎడ్యుకేటెడ్ ఆర్ వీ డోంట్ హ్యావ్ అంటే కొన్ని కంపెనీస్ విల్ సెండ్ వాళ్ళ ఎంప్లాయీస్ని పంపించి సపోర్ట్ చేసే ఉంటాయి. అండ్ చాలా మటుకు కేసుల్లో ఇఫ్ మీరు ఏజెంట్ ద్వారా అయితే ఆ ఏజెంటే హెల్ప్ చేస్తారు, ఏమంటారు, ఆర్ వాళ్ళ ఏజెంట్ యొక్క ప్రతినిధి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆఫీస్కి తీసుకెళ్ళి క్లెయిమ్ ఫిల్ చేయించేసి ఏమైనా డాక్యుమెంట్స్ అవసరం ఉంటే చేస్తారు. ఇవి అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ ఉంటుంది. సో క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీ విల్ చెక్ ద డాక్యుమెంట్స్ అన్నీ చేసుకొని ఎంక్వైరీ అవసరం ఉంటే ఎంక్వైరీ చేసుకుంటారు. బికాస్ ఇఫ్ ఇట్ ఈస్ న్యాచురల్ కానీ ఏదైనా సరే ఒకసారి ప్రాబ్లీ దే మైట్ కమ్ టు మన ఇంటికి వచ్చేసి
ఆర్ మన సరౌండింగ్స్లో కనుక్కొని మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్టా లేదా, డెత్ సర్టిఫికేట్లో ఉన్నట్టు న్యాచురల్ డెత్ అయితే న్యాచురల్ డెత్ నిజమేనా, మెడికల్ రికార్డ్స్ అనుకోండి హాస్పిటల్లో జరిగింది అనుకోండి నిజమేనా కాదా, ఇవన్నీ వెరిఫై చేసుకొని యూజువలీ ఇట్ టేక్స్ దీస్ డేస్ ఏంటంటే ఈ టైం కూడా ట్రాక్ అవుతుంది, బికాస్ ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్సో కంపేర్డ్ వైల్ బయింగ్ పాలసీ. సో ఈ నంబర్ కూడా వాళ్ళు దే వాంట్ మినిమైజ్, తొందరగా క్లెయిమ్స్ డే ఆఫ్ మనం ఇచ్చిన అప్లికేషన్ నుంచి ఎంత తొందరగా సెటిల్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్ అయిపోయింది, కంపెనీస్ కాంపిటీషన్ అయిపోయింది. సో దే విల్ డూ ఇట్ క్విక్లీ. అండ్ అది కూడా అయిపోయిందంటే మనం నామినీ బట్టి, నామినీ ఉంటే ఈజీ అవుతుంది ప్రాసెస్, బికాజ్ నామినీ ఉంటే ఆ నామినీకే డబ్బులు వెళ్తాయి, ఆ నామినీ విల్ టేక్ కేర్ ఆఫ్ అంటే డిస్ట్రిబ్యూషన్ ఎవరెవరికి రెస్పాన్సిబుల్ ఉందో చేయొచ్చు. నామినీ లేకపోతే మాత్రం దెర్ ఈజ్ అడిషనల్ రిక్వైర్మెంట్స్ లైక్ అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు, ఆర్ సక్సెషన్ డాక్యుమెంట్ అంటారు, సక్సెషన్ లెటర్ అంటారు, అంటే ఆ పర్సన్కి వారసత్వంగా ఎవరు ఉన్నారో, సో ఇవన్నీ అవసరం వస్తాయి. సో అందుకే ఇంపార్టెంట్ ఏంటంటే పాలసీ తీసుకునేప్పుడే నామినీ అనేది వెరీ ఇంపార్టెంట్. నామినీస్ అంటే మనం ఐడియల్గా నామినీ అంటే ఒక పర్సన్కి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాము, ఇన్ కేస్ ఆఫ్ సంథింగ్ హ్యాపెన్స్ టు మీ ఈ డబ్బులు తీసుకొని నాకు ఎవరికైతే వారసత్వంగా ఎవరికుందో వాళ్ళకి పంచమని చెప్పడానికి బాధ్యత ఇవ్వడం అనమాట నామినీ అంటే. ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే నామినీ అంటే వాళ్ళే హక్కుదారులు అనుకుంటారు. నో, నామినీ ఈజ్ లీగల్లీ యువర్ ఓన్లీ, అంటే నీకు హక్కు ఎక్కడి వరకు ఉందంటే ఈ ఇన్సూరెన్స్ కావాల్సిన క్లెయిమ్ తీసుకునే హక్కు ఉంది. బట్ ఆ డబ్బుని వాడుకోవడం అనేది ట్రెడిషనల్గా ఏదైతే సక్సెషన్, ఏదైతే ఆస్తి పంపకాలు ఏవైతే ఉంటాయో, హక్కులు ఎలా ఉంటాయో ఆ హక్కుల ప్రకారమే వర్తిస్తాయి అన్నమాట. జస్ట్ బికాస్ నామినీగా నా పేరు లేదు, నేను కొడుకుని నా పేరు లేదు కాబట్టి నాకు ఆ డబ్బులు పోయాయి, నాకు హక్కు లేదని కాదు. హక్కు ఉంటుంది, ఓన్లీ నామినీ హ్యాస్ రైట్ టు టేక్ దట్ మనీ, అంతే. సో ఇదండి, ఇవి చేస్తే సరిపోతుంది. అందుకే కీ థింగ్స్ 3-4 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. టైం ఎటువంటి ఇన్సూరెన్స్ తీసుకున్నా మన ఫ్యామిలీకి ఆ పాలసీ డాక్యుమెంట్ ఎక్కడుందో చెప్పడం, దాని వివరాలు చెప్పడం, ఎంత కవరేజ్ ఉందో చెప్పడం. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ పాలసీ తీసుకునేప్పుడు ఎప్పుడు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ దాచొద్దు, ఆర్ అబద్ధాల ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే తీసుకోవడానికి ఈజీ ఉంటుందని మనం ఇచ్చేస్తే క్లెయిమ్ అప్పుడు ఇబ్బందులు వస్తాయి. లైక్ సిగరెట్ స్మోకర్ అనుకోండి, చెప్పండి, మేబీ ప్రీమియం ఎక్కువ ఉండొచ్చు. మీకు ఏదైనా డిసీజెస్ ఉన్నాయనుకోండి, చెప్పకుండా తీసుకుంటే ఇఫ్ దట్ ఈస్ ఫౌండ్ అవుట్ ఈ ఎంక్వైరీ టైంలో తెలిసిందనుకోండి, మోస్ట్ ప్రాబబ్లీ ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ క్యాన్ బి రిజెక్టెడ్. సో అందుకే ఇట్స్ బెటర్ తీసుకునేప్పుడే ఏవైతే విషయాలు ఏవైనా దాచకూడనివి దాచొద్దు, నిజం చెప్పేయాలి. బెటర్ టు హ్యావ్ అడిషనల్ ప్రీమియం కావాలంటే చాలా కేసుల్లో మీకు ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, అడిషనల్ లోడింగ్ అంటారు, వాళ్ళు చెక్ చేసుకుంటారు, కావాలంటే ఎక్కువ ప్రీమియం ఇస్తారు. ఏదైనా వేరే కండిషన్స్ ఉన్నాయి, ఇవ్వగలిగితే ఇస్తారు, లేదంటే ఇస్తే దే యూజువలీ కమ్ బ్యాక్ విత్ ఏ కౌంటర్ ఆఫర్. లెట్స్ ఏ మామూలుగా అయితే 10,000 ప్రీమియం బదులు మీకు ఒక 20% అడిషనల్ లోడింగ్ ఉంది, మీరు తీసుకుంటారా లేదా అని అడుగుతారు. తీసుకున్నాం అనుకోండి, బాధ్యత తీసుకున్నట్టే వాళ్ళు. సో క్లియర్లీ బాండ్లో మెన్షన్ చేస్తారు, పాలసీ కాపీలో మెన్షన్ చేస్తారు, దిస్ పర్సన్ ఈజ్ ఎ స్మోకర్, వీఆర్ టేకింగ్ దిస్ యాజ్ ఎ కండిషన్. సో మీరు స్మోకింగ్ వల్ల ఏమైనా అయినా కానీ మీకు పాలసీ డబ్బులు వస్తాయి అనమాట. సో దీస్ 3 థింగ్స్, కీప్ ద పాలసీ, గివ్ ద ఇన్ఫర్మేషన్, డోంట్ హైడ్, అండ్ ఎన్షూర్ దట్ ఆల్ ద థింగ్స్ ఆర్ రైట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.